దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్న 2 వచనాలండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారా దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకోండి. దయగల మా తండ్రి, పరిశుద్ధుడు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షకుడా, ఈ రాత్రికాల సమయం ముందు ఇలాగూ నైనా మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ద్వారా వారికి మీరు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి నాయన మీకు వందనాలు. నైనా మరి ఈ దినాల్లో మరి రక్షణ కావాలి మానవునికి. ఆ ఉద్దేశంతో ఈ కూటాలు ప్రారంభించి అనేక మంది దేవుని దాసులను పిలిచి ఇలాగ వర్తమానాలను అందించడానికి, సువార్తను అందించడానికి అయా వారు తీసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ సన్నిధిలో నిలబడిన వాడిని, బలహీనుడను, నన్ను ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. నీ పాత్రగా వాడుకోండి బాబు. మాట్లాడేది నేను కాదు, మీరే మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించుకునమని, వినగలిగి చెవిని, గ్రహించుకుని మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, తోడేయండమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్న లేఖన భాగం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనము, 2వ వచనం కూడా మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథం తీర్పుతో ప్రారంభమవుతుంది. దానియేలు గ్రంథం తీర్పుతో ప్రారంభమవుతుంది. ప్రభు తన జనులను బబులోను రాజు చేతికి అప్పగించక యవనుడైనటువంటి దానియేలుతో సహా అనేకులు బబులోనుకు చెరగా తీసుకోబడ్డారండి. కనుక ఇక్కడ మనం ధ్యానం చేద్దాం ఈ 2 వచనాలు. ఈ రాత్రి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాలలో ధ్యానం చేద్దాం. ఇచ్చట మనం చదువుకున్నటువంటి మాటల్లో యెహోయాకీము అనేటువంటి రాజు కనిపిస్తున్నాడు. యెహోషువ వేరు, యెహూదు వేరు, యెహోయాకీము వేరు, యెహోనాదాబు వేరు. గమనించాలి. యెహోయాకీము యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి వారిని ముట్టడి వేయగా. ఎవరు యెహోయాకీము? ఈ రాజును గూర్చి చదువుకున్నాం కదా. ఏమన్నది అక్కడ? తన 3వ సంవత్సరపు ఏలుబడిలో ప్రభువు అతనిని తన శత్రువుల చేతికి అప్పగించెను. ఎందుకు దేవుడు అలాగు చేసిననగా, యెహోయాకీము ఎందుకు అలాగ శిక్షకు పాత్రుడయ్యాడంటే, శత్రువుల చేతికి ఎందుకు అప్పగించాడంటే, ఎందుకు దేవుడు అలాగ చేశాడంటే, దీనికి జవాబు దానియేలు గ్రంథంలో మనకి దొరకదు. యెహోయాకీమును గూర్చి వినాలంటే, నేర్చుకోవాలంటే మరి ఎక్కడికి వెళ్తే దొరుకుతాడు ఈయన? వెళదామండి, నడవండి. ఇర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 22, 23. ఇర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 22, 23. 9వ మాసమున రాజు ఏ నగరిలో? శీతకాలపు నగరిలో కూర్చుండి. అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. ప్రియులరా, మనం చిన్న ప్రార్థన చేస్తుందాం. మరలా మన హృదయాలు, మన మనసులు దేవుని సన్నిధిలో ఉంచుదాం. దేవుని మాట వైపు మనం గురి కలిగి ఉందాం. ప్రేమించినేస్తే మీకు వందనాలు. మరొకసారి ప్రార్థిస్తున్నాను. నేను చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మేమేమి నేర్చుకోవాలో ఈ రాత్రి నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మాట్లాడమని, తోడేయండమని. మాట్లాడేది నేను కాదు నాయన, మీరే మాట్లాడమని, మాకందరికీ వినగలిగే చెవిని, గ్రహించుకుని మనసును దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించాడు, వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమా, యెహోయాముని కూర్చి మనం నేర్చుకోవాలంటే, మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
ఇర్మియా గ్రంథంలో 36 అధ్యాయం 22, 23లో అక్కడ ఉన్నాడు. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరలో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటలు వేయగా ఆ కుంపటలున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన. ఎందుకు దేవుని వాక్యాన్ని, ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలకు కోసాడు? అందును బట్టి యెహోయాకీముకి ఏమొచ్చింది? శిక్ష ఖరారైంది. దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా భావించవలసిన పోయి, దేవుని మాటలకు భయపడవలసిన పోయి, అతడు మనసును గర్వించి చాకుతో ఆ గ్రంథాన్ని కోసి తన ముందర ఉన్నటువంటి నిప్పుల కుంపటలో దాన్ని కాల్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నామండి. యెహోయాకీము ఆ 36వ అధ్యాయంలో అక్కడ దొరుకుతుంది మనకి యెహోయాకీము గురించి. ఆ జవాబు అక్కడ దొరుకుతుందండి. యెహోయాకీము మీదకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి సంగతులు గూర్చి మనము చదువుతున్నామండి. ఇంకా అతన్ని గూర్చి ఇంకా మనం చూడాలంటే ఇర్మియా గ్రంథంలోనే 22 అధ్యాయం 18 వచ్చిన చూడండి. అతని గూర్చి కొన్ని సంగతులు ఇంకా మనం నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలంటే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 18 వచ్చిన. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యోధారాజును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలకి ఈడుబడి పారవేయబడి గాడిద పాతిపెట్టు రీతిగా పాతి పెట్టబడను. ఎవరిని గుర్చి రాయబడిందండి మాట్లాడండి? యెహోయాకీమును గూర్చి. ఎందుకు అంత భయంకరమైన మరణాన్ని అతను అనుభవించాడంటే అతను చేసినటువంటి దుర్మార్గు పని ఏంటి? దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేశాడు? చాకుతో కోసి కుంపట్లో వేసి దానిని కాల్చివేశాడండి, తగలబెట్టేశాడండి. ఎంత ఘోరమండి, ఎంత ఘోరమండి. పైనున్నవాడు చూడకుండా ఉంటాడండి? కనులనిచ్చినవాడు చూడకుండా ఉంటాడా? కానకుండా ఉంటాడండి? దేవుడు చూశాడు. అతని మరణాన్ని ఎంత భయంకరంగా అక్కడ చిత్రీకరించాడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 18 వచ్చిన 19 వచ్చిన కూడా వ్రాయబడిందండి. అతడు ఎలాంటి మరణం పొందాడండి? అయ్యా, కావున యోషియా కుమారుడికి యెహోయాకీము యోధారాజును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతను గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అతని అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడుబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడి రీతిగా పాతి పెట్టబడును. ఎంత భయంకరమైన మరణాన్ని అతను అనుభవించాడండి. అతను చావు దినమున, అతను చనిపోయినప్పుడు అతని మీద పడి ఏడ్చేవాడు ఎవరు కూడా లేరండి. అయ్యో నా కుమారుడా, అయ్యో 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 అని ఏడ్చేవాళ్ళు లేకపోయారు. ఇంకేం చేశారండి? యెరూషలేము గుమ్మముల ఆవలకి ఈడవబడి పారవేయబడి గాడిది పాతి పెట్టబడి రీతిగా అతను పాతి పెట్టడం జరిగింది. మహారాజును అంత నీచంగా చచ్చిన కుక్కను ఈడ్చిపోయినట్లుగా బయటకు విడిచిపోయారండి యెరూషలేము నగర వీధిలోంచి బయటికండి. గమనించండి, యెరూషలేము గుమ్మము ఆవలకి ఏడవబడి పారవేయబడినట్లు మనం గమనించాలండి. యెరూషలేము అనగా సమాధానం. యెరూషలేము అనగా సమాధానం అండి, శాంతి అని అర్థం. కాబట్టి ఆయన మరణము శాంతి సమాధానం లేని మరణము కనబడుతుందండి. ఆయన మరణము ఎలా ఉందండి? శాంతి సమాధానం లేనటువంటి మరణమును మనం చూడగలుగుతామండి, చూపిస్తుంది. అతడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తిరస్కరించి దానిని నశింపజేశాడో అదే దీనికంతటికి ప్రారంభమైంది. దేవుని గ్రంథాన్ని చాకుతో కోసి ముక్కలు చేసి నిప్పుటి కుంటలో వేసి తగలబెట్టాడండి. నిప్పుల కుంపట్లో వేసి తగలబెట్టాడు. ఎంత భయంకరం అండి, ఎంత గర్వం అండి. దేవుడు చూశాడు. అతని మరణము ఎలా ఉందండి? శాంతి సమాధానం లేనటువంటి మరణము సంభవించింది. ఎక్కడికి ఏడవబడ్డాడు? యెరూషలేము నగర వీధుల నుంచి పట్టణపు అవతలకు ఏడవబడినట్లుగా మనము చూస్తున్నామండి. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమ, యెరూషలేము అనగా శాంతి సమాధానం. అతని మరణమున నెమ్మది లేదండి,
సమాధానం లేదు. నిజమే, చాలామంది అనేకులు నిద్రించినప్పుడే అనేక మంది చనిపోయినప్పుడు ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఆస్తుల గురించి, ఏవేవో వాటి గురించి, కుటుంబ విషయాల గురించి బాడీ ఎక్కడ ఉంటుంది. చాలామంది తన్నుకున్న వాళ్ళని చూశాను నేను, కొట్లాట్లాడుకున్న వాళ్ళని చూశానండి. బాడీ ఎక్కడ ఉంది, అనేకులు కొట్టుకున్న వాళ్ళని నేను చూశానండి. నెమ్మది, శాంతి, సమాధానం లాంటి పరిస్థితుల్లో అలాగ మరణము అయినటువంటి వారిని ఎంతోమంది నేను చూశానండి. ప్రియులరా, యెహోయాకీము మరణము శాంతి సమాధానము లేనట్టుగా మనము చూడగలుగుదామండి. ప్రభునందు మిక్కిలి ప్రియా దేవుని, ఎందుకు అంత భయంకరమైన మరణాన్ని అతడు అనుభవించాడంటే దానికి అంతటికి కారణం ఏంటి? అలాగూ జరగడానికి కారణం ఏంటండి? అతని దేవుని వాక్యాన్ని చాకుతో కోసి కుంపట్లో వేసి కాల్చినట్లుగా మనము చూడగలం. అందుకు దేవుని వాక్యం ఏమంటుంది చూడండి. సామెతల గ్రంథం 13:13 చూడండి, ఒక మాట చదువుతారా? సామెతల గ్రంథం 13:13లో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం వాక్యం ఏముంటుందండి? ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షనుందును, ఆత్మ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. యెహోయాకీము చేసినటువంటి భయంకరమైనటువంటి ఆ దుష్కార్యము ఎంత నీచంగా ఉంది, ఎంత భయంకరమైనటువంటి శిక్షను ఆయన అనుభవించాడండి. వాక్యం ఏమంటుందండి? ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నొందును. దేవుని వాక్యాన్ని చాకుతో కోసి మంటలు వేసి కాల్ చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనబడతాడు యెహోయాకీము. అతను కూర్చున్నటువంటి సంగతులు దానియేలు గ్రంథంలో కనపడవు, కానీ యిర్మీయాలోను యెహెజ్కేలు కూడా అతని విషయాలు కనబడుతూ ఉంటాయండి. యెహోయాకీము దుర్మార్గమైనటువంటి కార్యం చేశాడు. దేవుని వాక్యాన్ని తిరస్కరించాడు, గర్వంతో కోశాడు, అగ్నిలు వేసి కాల్చాడు. వాక్యం ఏమంటుందండి? ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, అందువలన శిక్షనందును. ఆత్మ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఏది లాభము, ఏది కీడు? దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తే అతనికి వచ్చేది ఏంటండి? శిక్ష. ఆత్మ విషయమై భయభక్తులు కలివాడు లాభము పొందనని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. ఇంకా 119 అధ్యాయం 165 వచనంలోనే కీర్తన గ్రంథంలో చూడండి, 119 అధ్యాయం 165 వచనంలోనే ఒక చక్కని మాట వాక్యంను గురించి అక్కడ రాయబడిన చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. గమనించారా? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఏం దొరుకుతుంది? నెమ్మది. భక్తుడు రాసినటువంటి కీర్తనలోనే ఏమన్నది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు నెమ్మదిచ్చింది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో నాకు నెమ్మదినిచ్చింది అంటాడండి. ఇక్కడ 119 అధ్యాయం 165 వచనంలో వాక్యం ఏముంటుంది అక్కడ అండి? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదండి. కుటుంబాల్లో నెమ్మది లేని వారు ఎంతోమంది అండి. దేవుని వాక్యాన్ని ప్రేమించక, దేవుని వాక్యం చదవక, దేవుని వాక్యాన్ని ఇష్టపడక, కొంతమంది దేవుని సేవకులు వాక్యం చెప్తుంటే మూలుగేవారు ఉన్నారండి, అసహించుకున్న వారు ఉన్నారండి. ఇంకెంతసేపు ఇంకెంతసేపు ఇంకెంతసేపు, ఎంతసేపు నిద్రే. ఇక పొద్దుగూగితే నిద్రక వెళ్ళిపోయి అమాంతంగా పడిపోయి నిద్రపోవాలి. ఎప్పటి నుంచి నిద్రపోతున్నాం? చిన్నప్పటి నుంచి నిద్రపోతున్నాం. ఇంకా నిద్ర సరిపోవట్లేదు మనకి, ఇంకా నిద్రపోవాలి, ఇంకా నిద్రపోవాలి కదా. కొద్దిసేపు అయినా దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగగొట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందడానికి ఏమాత్రం ఇష్టపడిన వారు అనేకులు ఉన్నారండి. ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నావా, అసహించుకుంటున్నావా? యెహోయాకీము తిరస్కరించాడండి. యెహోయాకీము ధర్మశాస్త్ర గ్రంథాన్ని అసహించుకున్నాడండి. గర్వంతో చాకుతో కోసి అగ్నిలు వేసి తగలబెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. దేవుని వాక్యం ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం చదువుకుంటున్నావా? ఇష్టపూర్వకంగా చదువుకుంటున్నావా? ఎంతమంది ఉదయం లేవగానే బైబిల్ చదువుకుంటున్నారు? ఎంతమంది వాక్యం అంటే ఇష్టపూర్వకంగా చదువుకుంటున్నారండి? ఎంతమంది మనసు పెట్టి చదువుకుంటున్నారండి? వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి తప్పనిసరిగా. ఎందుచేత తెలుసా? ఈ వాక్యం ఎప్పటిది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు.
యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టపడుతున్నారండి? లేవగానే గ్రంథాన్ని తెరుస్తున్నావా? లేవగానే గ్రంథాన్ని తెరుస్తున్నావా? పక్కనున్న శీలను చూస్తున్నావా? కదండి. బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టం కదా. ఎంత సీరియస్గా పక్కన పెట్టుకుంటామో దానిని మనం ఉలుక్కుపడి కూడా ఏదైనా చిన్న మెసేజ్, ఏదైనా కుయ్యమంటే కయ్యమంటే గబుక్కుని లేచిపోయి దాన్ని పట్టుకోవటం, చూసుకోవటం. వాక్యాన్ని ప్రేమించేవారు ఐశ్వర్యంలో ఉంటారండి. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు ఆయన. నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడండి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని మాటలంటే ఇష్టపడుతున్నావా? యెహోయాకీము జ్ఞాపం చేసుకోండి. మరొక మాట మనం మళ్ళీ చదువుకుందాండి. అక్కడ 119, 165 ఒకసారి మళ్ళీ చదవండి అయ్యా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదండి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఏం దొరుకుతుందండి? నెమ్మది. కుటుంబాల్లో నెమ్మది లేక భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎంతమంది అండి. ఎన్ని కుటుంబాలు అల్లకొల్లలమైపోతున్నాయి, ముక్కలైపోతున్నాయండి. సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక. నేను అంటున్నాను ఈ రాత్రి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ఇష్టపడండి. అమ్మా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు నెమ్మదిచ్చింది అంటాడండి భక్తుడైన దావీదు. ప్రియులరా, వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని సేవిద్దాం, వాక్యాన్ని చదువుకుందాం. మనం యెహోయాకీములే ధర్మశాస్త్రాన్ని నశింపచేవారము లేకపోయినా దేవుని వాక్యాన్ని తృణీకారంతో నిర్లక్ష్యం చేసినట్లా ఇదే సంభవిస్తుంది. యెహోయాకీము వలె నువ్వు బైబిల్ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, వాక్యాన్ని ముక్కలుగా కొయ్యకపోయినా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే ది సేమ్ పరిస్థితి, అండి. దేవుని వాక్యాన్ని తృణీకారంతో నిర్లక్ష్యము చేసినట్లా ఇదే సంభవిస్తుంది. దేవుని వాక్యానికి బదులుగా ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ అనేకమైన కోరుకుంటూ వాటిని ఇష్టపడుతుంటే సాకుతూ బైబిల్ కోసినట్టే. దేవుని వాక్యాన్ని కాకుండా, దేవుని నమ్మిన పిల్లలు దేవుని వాక్యాన్ని కాకుండా లోకంలో ఉన్న వాటిని ప్రేమించి వాక్యాన్ని తృణీకరించి నువ్వు అసహించుకుంటే సాకుతూ బైబిల్ను కోసినంత పని చేస్తున్నట్టే లెక్క. ప్రభువునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘం, మనము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి, ఆ విషయంలో శ్రద్ధ వహించాలి. వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, ఆలోచించాలి. ప్రభువునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘం, దేవుని వాక్యాన్ని చదవాలి, శ్రద్ధ వహించాలి. చూడండి, 119 అధ్యాయం 47 వచనం కూడా ఒక చక్కని మాట చదువుకుందామా? 119 అధ్యాయం 47, 48 కూడా చదువుకుందామండి. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదన్. అబ్బా, ఎంత చక్కని మాటలంటే ఈ మాట, ఈ వచనం అంటే నాకు ఎంత ఇష్టమో. నీ మాటలు యందు నేను లక్ష్యమించుతాను, నీ మాటల తట్టు నా చేతులెత్తుతాను. ఉన్నారా ఆయన మాటల కొరకు చేతులెత్తేవారు? ఈ రాత్రి ఇక్కడ ఈ ప్రార్థన కూటానికి వచ్చినప్పుడు అండి, ఎంతమంది ఇంటికాడ కాస్త తల వంచి ప్రార్థన చేసుకుని వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? మంచిదండి. ప్రార్థన కూటానికి బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుని రావాలి. ప్రభువా, నేను బయలుదేరుతున్నాను, నా ప్రయాణం తోడేండు, అక్కడ నీ దోసను బలపరచు, నా హృదయం తెరువు, నీ వాక్యాన్ని నింపు. లేఖనాలు స్పష్టంగా మాట్లాడతాయండి. దేవుని వాక్యాన్ని తృణీకరించిన రాజండి యెహోయాకీము యొక్క జీవితము మరియు మరణము దౌర్భాగ్యంగా కనబడుతుందండి. యెహోయాకీము దేవుని వాక్యాన్ని తృణీకరించాడు కనుక అతని జీవితము మరణము కూడా ఎలా ఉందండి? దౌర్భాగ్యంగా కనపడుతుందండి. కుక్కను లాక్కుపోయినట్టుగా లాక్కుపోయారండి యెరూషలేము నగర వీధుల నుంచి ఒక మహారాజుని. చచ్చిన గాడిదని పూడ్చిపెట్టినట్లుగా పూడ్చిపెట్టారండి ఊరి అవతల. ఎందుకు అలాంటి మరణం వచ్చిందంటే దేవుని వాక్యాన్ని తృణీకరించాడు, అసహించుకున్నాడు. ఆ వాక్యాన్ని అగ్నిలో వేసి కాల్చినట్టుగా మనం చూసామండి. ప్రభువునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమా, యెహోయాకీము యొక్క జీవితము మరియు మరణము
దౌర్భాగ్యంగా కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుకి అందరికీ నాయకుడిగా అయినటువంటి యెహోషువ యొక్క జీవితం కూడా మనం గమనించినట్లయితే ఆయన జీవిత మరణము ఎంతో జయప్రదంగాను దీవెనకరంగాను ఉండటం మనం చూడగలం. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోషువ జీవితము, అతని మరణం ఎలా ఉందో ఒకసారి చూద్దామా. 1:8 అండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకుండా దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించదు. అమ్మా బ్రదర్ సిస్టర్, యెహోషువ జీవితం చూడండి. దేవుని లేఖనాల్ని స్పష్టంగా చదువుతూ తన జీవితాన్ని చక్క చేసుకుని మార్గమును చక్క చేసుకుని వర్ధిల్లినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. యెహోయాకీము దేవుని గ్రంథాన్ని కోసి తగలబెట్టాడు. యెహోషువ తన జీవిత విధానంలో ఏనాడు కూడా ఆ గ్రంథాన్ని చదవక మానకుండా ఎప్పుడూ ఉండలేదండి. గమనించారా? దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఎన్ని మార్లు మీరు పూర్తి చేశారు? ఎంతకాలం అయింది బాప్తిసం తీసుకొని? ఎన్ని సంవత్సరాలైంది? చదువుకున్న వాళ్ళారా ఎంతకాలమైందండి బాప్తిసం తీసుకొని? ఒక్కసారైనా కంప్లీట్ చేశారా? బైబిల్ పూర్తి చేశారా? గమనించారా? యెహోషువ జీవితంలో దేవుని వాక్యం పట్ల ఆయనకున్నటువంటి భయము, ఆయనకున్నటువంటి ఆసక్తి ఎంత తేటగా ఇక్కడ 1వ అధ్యాయం 8వ వచనంలో కనపడుతుందండి. ఆయన మరణం చూడండి, 24వ అధ్యాయం 29వ వచనం చూడండి. యెహోషువ మరణం కూడా ఎంత చక్కగా ముగించబడి చూడండి. ఎంతకాలం బ్రతికాడట? దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని ఇష్టపూర్వకంగా ఇష్టపడి, ఆయన చదువుతూ జీవిస్తూ అనేకులకు ఆయన ఇజ్రాయేల్లో మార్గదర్శిగా జీవిస్తూ ఆయన మరణం చూడండి ఎంత చక్కగా ముగించబడిందో. 24వ అధ్యాయం 29వ వచనం అండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును ఎన్ని సంవత్సరాలండి? 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందిని. ఎంత చక్కని మరణం అండి! 110 ఏళ్ళు బ్రతికాడండి. ఆయన జీవితము, ఆయన మరణము ఎంత జయప్రదంగానూ దీవెనకరంగానూ ఉండుట మనం చూడగలుగుతున్నామండి. అతడు ఆ రీతిగా చేసి తన జీవితకాలము అంతా విజయమనే ప్రాప్తించాడండి. జయమనే చూశాడండి అతను. ఎందుచేత యెహోషువ అతని జీవితంలో యెహోషువ ఎందుకని జయ జీవితం చూశాడండి? అతడు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని చదువుకున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమా, యెహోషువ 23వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథం వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడముకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద ఈ జనులను సహవాసం చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమా, ఆయన చనిపోయే టైంలో ఎండింగ్లో యెహోషువ ఒక గొప్ప వాగ్దానం వాళ్ళ చేత చేయిస్తున్నాడు. మీరు ఇతరులు పూజించే దేవతల వైపు మీరు అటువైపు చూడకండి, వాటి పేరే ఎత్తొద్దు అంటున్నాడండి. వాటి వైపు చూడకండి, వాటికి నమస్కరించకండి, అవి జీవము లేనివి. దేవుని వాక్యం జీవము గలది కదా. దేవుని వాక్యము మంచిది, దేవుని వాక్యము జీవము గలది. ఈ వాక్యాన్ని చదువుదాం, ఈ వాక్యాన్ని పట్టుకుని హత్తుకుని ఉందామండి. కనుక ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమ, ఇశ్రాయేలులకు బోధించుటను అతని మనసు చూస్తున్నామండి. యెహోషువ మనసు ఇశ్రాయేలుకి ఎలా బోధిస్తున్నాడో చూస్తున్నామండి. యెహోషువ మనసు చూస్తున్నామండి. మరి నువ్వు యెహోయాకీమువా యెహోషువ ఎవరెవలో ఉంటున్నావు?
యెహోయాకీమువా, యెహోషువలా ఉంటున్నావా? ఎవరి వలె ఉండడానికి ఇష్టపడుతున్నావు? యెహోయాకీము మరణం భయంకరంగా ఉంది. అతడు గర్విష్ఠుడే, దేవుని వాక్యాన్ని తృణీకరించాడు, మంటల్లో వేసి కాల్చాడు. యెహోషువ ఏం చేశాడు? యెహోవా ధర్మశాస్త్రం అంతటి కూడా ఒక్కటి కూడా బోధింపక ఉండలేదైనా, అన్నీ బోధించాడు. సక్రంగా చదువుకున్నాడు, జాగ్రత్త కలిగాడు, చక్కగా ప్రవర్తించాడు, ఆ మార్గంలో ప్రయాణం చేశాడు. దేవుని కొరకు సాక్షిగా యెహోషువ జీవించాడు. ముగింపులో కూడా 110 సంవత్సరాలు చనిపోయి ఆయన మరణం కూడా ఎంతో మేలుకరంగా జరిగినట్లుగా మనము చూస్తున్నామండి. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘం, యెహోయాకీము ఇతను గూర్చి సంగతులు చాలా సంగతులు ఉన్నాయి, కానీ కొంచెం ముందుకు వెళదారండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయానికి వచ్చేయండి. సారి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరమును శేషించిన ఉపకరణను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనార దేశములోని తన దేవతాలయం తీసుకుని పోయి తన దేవతాలయ బొక్కసములో ఉంచెను. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘం, యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం అని చదువుచున్నాము. ఉందా మీ బైబిల్? అలాగని అమ్మ ఉందండి. యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమన అనేటువంటి మాట అండి. గమనించండి, అనేక అతిక్రమములు యెహోయాకీములో కనబడుచున్నను మార్పు పొందడానికి ఆ దేవుడు అతనికి సమయం ఇచ్చాడు. ఎంతది? 3 సంవత్సరాల సమయం ఇచ్చాడు. అతడు చేస్తున్న అక్రమమైన కార్యాలు, భయంకర దుర్మార్గమైన కార్యాలు దేవుడు పైనుండి చూశాడు. అతనికి ఇంకా 3 సంవత్సరాలు గడువిచ్చాడు. అతను మనసు మార్చుకుంటాడేమో, అతను మారు మనసు పొందుతాడేమో, నెమ్మది కలిగి ఉంటాడేమో. 3 సంవత్సరాలు అతనికి సమయం ఇచ్చాడు. కానీ యెహోయాకీము ఎలా ఉన్నాడండి? అలాగే ఉన్నాడండి. లోకాసువార్తలో ఒక మాట కనపడుద్ది. ప్రభు చక్కని ఉపమానం కూడా చెప్పాడు చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతూ వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు నేల వ్యర్థమైపోయినలా ద్రాక్ష తోట అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువైనట్లు ఈ సంవత్సరం కూడా ఉండనిము. అది పండినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో ఇలాగ ముమ్మారు జరిగిందండి. ఇదే మాట అక్కడ. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది. దానికి 3 సంవత్సరాల కాలం ఇవ్వబడినప్పటికీ అది కాపు కాయలేదు. 3 సంవత్సరాలు దానికి సమయం ఇచ్చినా సరే అది కాపు కాయలేదండి. దేవుడు మనలను ఆయన సన్నిధానమునకు తీసుకుని వచ్చును. ప్రియులారా గమనించండి, ఆయన సన్నిధానమునకు తీసుకుని వచ్చును నిమిత్తం మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మరి వరములు అనుగ్రహించడానికి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన వహిస్తున్నాడు. దేవుడు నమ్ముకున్న మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి వరాల్ని, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధానానికి తీసుకొని వచ్చు నిమిత్తము మనం ప్రత్యేకమైన ఆశీర్వాదాలు వరాలు ఆయన అనుగ్రహించడానికి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన వహిస్తున్నాడు. ఎలా ఉన్నావు? ఫలాలు ఫలిస్తున్నావా? ఫలాలు లేనటువంటి చెట్టు వలె ఉన్నావా? దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవాడండి. మనం ప్రభువుని నమ్ముకొని సరైన ఫలాలు ఫలించలేదంటే దేవునితో మన జీవితం సవ్యంగా లేదని అర్థం. సరైన ఫలాలు ఫలించట్లేదు ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలంటే, అమ్మా బ్రదర్, అతడు దేవునితో ఎలా లేడు? అతని జీవితము దేవునితో సవ్యముగా లేదని అర్థం. యెహోయాకీము దేవుడిచ్చినటువంటి 3 సంవత్సరాలు ప్రయోజనపరచుకోలేదు, అలాగే 4వ సంవత్సరం కూడా ప్రయోజనపరచుకోలేదు. కాబట్టి దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది. భయంకరమైన మరణం సంభవించిందండి. ప్రియులరా, యెహోషువలో ఉంటావా? యెహోయాకీములో ఉంటావా? ఫలాలు ఫలించే చెట్టు వలె ఉంటావా? ఫలాలు లేని చెట్టు వలె ఉంటావా?
ఇంటిలో బైబిల్ ఉంది, ఎప్పుడు తెరుస్తున్నావు? వారానికి ఒకసారా, వారం 2 సార్లా? ఆదివారంనే దులుపుతున్నావా దానిని? ఆదివారంనే పట్టుకొస్తున్నావు మందిరానికి? బైబిల్తో పని లేదా? రేపు ఇలా కూర్చుని దేవుని వాక్యాన్ని విననేవనటువంటి సమయాలు వస్తున్నాయి ముందు ముందు రాబోయే దినాల్లో. ఇలా కూర్చుని దేవుని వాక్యాన్ని విననటువంటి సందర్భాలు రాబోతున్నాయండి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి అంటుందండి వాక్యం. అంటే ఇది దొరికే కాలము. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదువుకోవాలి, మనసులో దాచుకోవాలండి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, మన మనసులో ఉంచుకోవాలి. దేవుని వాక్యం చదువుతున్న వారు ధన్యులండి. దేవుని వాక్యాన్ని వింటున్నాం, మంచిది. ఆయన వాక్యాన్ని చదవాలి. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘం, మన జీవితాన్ని చక్కబరుచుకున్న ఎడల తీర్పు నిశ్చయముగా మన మీద ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉందండి. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘం, యెహోయాకీము దేవుని వాక్యాన్ని చాకుతో కోసి మంటలు వేసి కాల్చినట్లుగా మనము చూస్తున్నామండి. దేవుని వాక్యంతో మన జీవితాలను చక్కబరుచుకోవాలండి. చదువుతున్నావా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యం అంటే ఇష్టపడుతున్నావా? మన జీవితాలను చక్కపరచుకొనని ఎడల తీర్పు నిశ్చయముగా మన జీవితం మీద ప్రభావం చూపుతుందండి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 2వ అధ్యాయం 22-23 వచనం చూడండి. హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి మాటలు చూడండి. 2వ అధ్యాయం 2 వచనం 3వ వచనం కూడా చదువుతారు, సహాయం చేయండి. హెబ్రీ 2 ఎందుకనగా 2:3 చదవ. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగూ తప్పించుకుందువు. దేవుని వాక్యం చదువుతూ ఇంకా మారు మనసు పొందకుండా, దేవుని భయం లేకుండా మన జీవితాలను చక్కపరచుకుని ఎడల తీర్పు నిశ్చయంగా రెడీగా ఉందని వాక్యం తేటగా మాట్లాడుతుందండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుంటావు రేపు రాబోయే శిక్షను? ఎలా తప్పించుకుంటావు? ఇక్కడైతే పరిగెట్టడానికి ఆ సందో ఈ రోడ్డు అటు ఇటు పరిగెత్తొచ్చండి. అక్కడ సందులు ఉండవు, రోడ్లు ఉండవు. గమనించండి, తీర్పు దినాన్నే అందరు అక్కడ ఉండవలసిందే. ఆయన ఎదుట, ఆయన తన ధవళ సింహాసనం ఎదుట అందరూ కూడా 2 చేతులు కట్టుకుని అక్కడ నిలబడవలసిందే. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో మనం తప్పించుకుందామండి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని వాక్యం చదవకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కూడా ఒక చక్కని మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 అండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే తీర్పు దేవుని యొద్ద నుండి దేవుని ఇంటి యొద్ద ఆరంభమవుతున్నది, కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తను అవిధేయులైన వారికి చదవండి అయ్యా. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియును ఎక్కడ నిలుతారు? అది భక్తిహీనుడును పాపిని ఎక్కడ నిలబడతారండి? అమ్మా, ఇది ఒక మంచి అవకాశం. ఈ రాత్రి ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినదా ఎలాగూ మనం తప్పించుకుందామండి. దేవుని కృపచేత మన సంఘ పెద్దలు ఆలోచించి ప్రతి ఆదివారం రాత్రి ఇలాగ సువార్త కూటాలు ఏర్పాటు చేసి దైవజనులను పిలిచి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారంటే ఏదో పని పాట లేకుండా కాదండి కూటాలు ఏర్పాటు చేసింది. నీ కోసమే ఈ కూటాలు ఏర్పాటు చేశాడు దేవుడు. వారి హృదయాన్ని కదిలించి వారి మనసులో ఆలోచన పెట్టి ఈ కూటాలను దేవుడు ఏర్పాటు చేశాడండి. ఈ కూడిక ద్వారా నీకు మేలు కలగడానికే ఈ కూటాలు ఏర్పాటు చేశారు. నీ జీవితానికి రక్షణ కలగడానికే ఈ కూటాలు సేవకులు లేక పెద్దలు ఏర్పాటు చేశారండి. దేవుని తృణీకరించకండి,
రక్షణను తృణీకరించకండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్ల ఎలాగో మనం తప్పించుకుందాము. ప్రియులరా, అశ్రద్ధ చేయకండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధతో చదువుతామండి. మరలా దానియేలు గ్రంథం రండి, మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణలను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశం నుండి తన దేవతాలయంలోకి తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఎక్కడ ఉంచారండి? ఎక్కడ ఉపకరణాలు ఎక్కడ దాచారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడ దాచారు? ఎవరివి ఎవరి గుహలో దాచారు? అమ్మా, ఎక్కడ పాత్రలు అయ్యి? ఎవరి పాత్రలు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీటిని? గమనించండి. అవి దేవుని మందిరం ఉండవలసినటువంటి ఉపకరణములు. వాటిని పట్టుకొచ్చి ఎక్కడ దాశారండి? వారి దేవతాలయపు బొక్కసములు. దేవతాలయంలో ఒక రూమ్ ఉంటుంది. ఆ దేవతకు ప్రత్యేకముగా ఆ ధూపార్తి వేయడానికి లేక దానికి కావలసినటువంటి ఆ పూజలు పునస్కారం చేయడానికి ఉపయోగించడానికి కొన్ని పాత్రలు ఉంటాయి. ఆ రూములో పెట్టారండి. అంటే వాళ్ళ మనసు చూడండి, ఇవి మన దేవతకు ఎంతో పవిత్రంగా మనం చూడాలి, అందులో దాయాలి. వాళ్ళు ఆలోచన చూసారండి. దేవుని ఇంటి నుండి ప్రశస్తమైన బంగారపు ఉపకరణాలు ఎక్కడ దాశారు? బబులోను రాజ్యానికి కొనుపబడ్డాయి. అవి సాధారణమైన ఉపకరణాలు కావు. రాజగు సొలొమోను దేవుని ఇంటి నిమిత్తము వాటిని ప్రత్యేకంగా నిర్మించినటువంటి రాజగు నెబుకద్నెజరు ఈ ఉపకరణాలను ఎక్కడ దాశాడండి? తన సొంత ప్రయోజనం కొరకు తన సొంత పురమునకు తీసుకుని పోయి వెళ్ళక ఎక్కడ దాశాడండి? తన దేవతాలయంలో బొక్కసములు ఉంచాడు. ఇతడు అన్య దేశపు రాజయ్యుండి మిక్కిలి శ్రేష్టమైన దానిని ఎక్కడ దాశాడండి? తన దేవతకు ఇవ్వగోరుచున్నాడండి. ఇవి శ్రేష్టమైనవి. ఈ ఉపకరణలు దేవునికి ఉపయోగించే కనుక ఇవి కూడా ఎక్కడ పెట్టాలంటే మన దేవతాయలపు బొక్కసములు ఉంచాలి. శ్రేష్టమైనవి. మన ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇవి దేవుని ఉపకరణాలు. అమ్మో, దేవతాలయాలను పెట్టాలి. అతని భయం చూడండి. ఆ రాజు భయం చూడండి. మాటలాడలేని దానికి ఎంత భయపడుతున్నాడండి. అవి పవిత్రమైనవిగా ఎంచి జాగ్రత్తగా వాటిని దాస్తున్నాడండి. ఈ అన్యరాజుకు ఉన్నటువంటి ఆసక్తి మనకుందండి. ఇండియాలోనే ఒక నది ఉంది. మన భారతదేశంలో గంగా నది అని ఒక నది ఉంది. మన ఇండియన్స్, భారతదేశీయులు దాన్ని పుణ్యనదిగా భావిస్తారు. వింటున్నారా? మన భారతదేశంలో గంగా నది ఉంది. గంగా, యమున, సరస్వతి 3 నదులు ఉన్నాయి. ఈ 3 అక్క చెల్లెలని అంటారు. అదేదో నాకు తెలియదు. కానీ గంగా నది పవిత్రమైనదిగా కొందరు భావించున్నారు. ఒకసారి ఒక తల్లి తన 2 బిడ్డలను, 15 సంవత్సరాల పిల్లడు ఒకడును 13 సంవత్సరాల పిల్లడు ఒకడని ఆ గంగా నది వైపు 2 చేతులతో 2 పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ నది వైపుకి ప్రమాదకరమైన నది అది. చాలా ఫాస్ట్గా ప్రవహిస్తూ ఉంటుంది అది. ఆ దారిలోనే ఒక ప్రక్కన దైవజనుడు ఒక ఆయన నుంచునున్నాడు. ఆయన అడిగాడు, ఏమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నా బిడ్డల్ని గంగమ్మకి ఇవ్వడానికి వెళ్తున్నానంది. ఎక్కడికి వెళ్తున్నట్ట? గంగమ్మకి ఇవ్వడానికి వెళ్తున్నానయ్యా. అరే అలా చేయకూడదమ్మా, ఊరుకోరుక, నీకేం తెలుసు అని దైవజనుడు అని 2 బిడ్డలు తీసుకుని వెళ్ళి అలా వెళ్ళింది. కనపడనంత దూరం లోపలికి వెళ్ళిపోయింది. ఈయన ఎక్కడ ఉన్నాడు? 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళింది. ఆ దూరాన్ని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు 3 లేరు, వచ్చేటప్పుడు మళ్ళీ 2 వస్తున్నారు.
ఆ దైవజనుడు అక్కడే నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమ్మా, మీరు వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళారు కదా, ఇటు ఇప్పుడు ఇద్దరే వస్తున్నారు కదా అంటే, మా గంగమ్మకు మా పెద్ద కుమారుడు బలంగా ఉన్నాడండి, మా పెద్ద కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు, అందుకని వాడిని నేను నదిలో గెంటేశాను. మరి ఈ అబ్బాయిని ఎందుకు ఇవ్వలేదు? వీడు బక్కోడండి, వీడు తింగరోడండి, ఇలాంటి వాటినే మా గంగమ్మ ఇష్టపడదు, మా దేవత ఇష్టపడదండి. వాళ్ళకున్న జ్ఞానం కూడా లేదు మనకండి, వాళ్ళకున్న పవిత్రత భయం కూడా మనకు లేదండి కదండి. దేవునికి ఇచ్చేవి ఎలాగిస్తాము? చిరిగిపోయినట్లు. కామటైన అసలు పడవమ్మని 5 సార్లు గిరటేశాక అప్పుడు ఇది ఎక్కడ పడద్ది? మందిరంలో పడద్ది. ఇక దాన్ని ఎవరు చూడరు, ఎవరు అడగరు కదా. ప్రతి మందిరంలో ఎన్ని దొంతరలు ఉంటాయి, 10 నోట్లు, 50 నోట్లు, 100 నోట్లు, చిరిగిపోయిన నోట్లు అండి. ఎక్కడ పడదన్నాక దాన్ని పట్టుకొచ్చి భద్రంగా కదండి, దాని 20 మడతలెట్టి పట్టుకొచ్చి అందులో వేసేస్తాం. దేవుడు చూడండి, దేవుడు ఎరగడండి. ప్రభువునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమా, ఆ సేవకుడు చూసి ఆమెను ఆటంకపరచాలనుకున్నాడు కానీ, ప్రయత్నించాడు కానీ అలా చేయలేప్పుడు. కానీ ఆమె వెళ్ళిపోయి తన కుమారుడైనటువంటి వాడిని ఏం చేస్తుందండి? పెద్ద కుమారుని అందులో వేసి బక్కకున్నవాడిని బయటికి తీసుకొచ్చిందండి. ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు సొలొమోను చక్రవర్తిలో ఆ చక్రవర్తి తయారు చేసినటువంటి ఆ దేవుని ఉపకరణ పట్టుకొచ్చి ఎక్కడ దాశాడు? తన దేవతాలైపు బొక్సంలో. అవి పవిత్రమైనగా భావిస్తున్నాడంటే. ప్రియులరా, ఈ రాత్రికాల సమయం ముందు యెహోయాకీములో ఉంటావా, యెహోషువలో ఉంటావా? దేవుడు కోరేది, అమ్మా, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు కావాలి, దేవుని యందు విశ్వాసం ఉంచబడి కావాలండి, దేవుని యందు నమ్మకత్వం కలిగిన వారు కావాలండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కావాలని వాక్యం తేటగా మాట్లాడుతుందండి. దేవునికి కావాల్సింది, అమ్మా, నీవు కావాలి, బ్రదర్, నీవు కావాలి. ప్రభువుని ప్రేమించే ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనదని లేఖనము స్పష్టంగా మాట్లాడుతుందండి. ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నీవు ఉండాలి. భూమి మీద ఆయన నమ్ముకుని యథార్థంగా ఆయన వాక్యం చదువుకుంటూ వాక్యాన్ని ప్రేమించి తన కుమారుడిగా కుమార్తెగా జీవిస్తే ఒకనొకదైనా నేను వస్తాడు, లేక మనం మరణిస్తాము, ప్రభు సన్నిధికి వెళ్తామని భావంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరో అమెరికా దేవుడు కాదండి, ఇంగ్లాండ్ దేవుడు కాదండి, మన దేవుడు కాదని అనేకులు అనుకుంటూనే ఉన్నారండి. కాదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. మాకు కాదండి, ఆ పల్లానున్నవాళ్ళకి అండి అంటున్నారు. పల్లానున్నవాళ్ళు కాదు. వాక్యం ఏమంటుందండి? యేసు ప్రభు అందరికీ ప్రభువే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ఉపకారి. ఏం ఉపకారం చేశాడు దేవుడు మనకి? అవును, అపరాధుల చేతను పాపముల చేతను చచ్చి పడి ఉన్న మానవుణ్ణి ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చి చచ్చినోడు బ్రతకడానికి ఏది అవసరం అండి? చచ్చినోడు బ్రతకాలంటే ఏం చేయాలి అయ్యా? నాగరాజు గారు, ఒక వ్యక్తి చనిపోయాడు, అందరు బోరుని ఏడుస్తున్నారు మీద పడి. అసలు మెదులుతలేదు, కదులుతలేదు. మనవరాళ్ళు వచ్చారు, తాతయ్య ఒకసారి చూడవా, తాతయ్య ఒకసారి చూడవండి. అసలు చూస్తాళ్ళు ఉండరు మళ్ళీ అక్కడ. వీళ్ళకి ఎంత పొద్దున్నుంచి ఎడుతున్నా చాలదా, ఆగు అని అన్నాడు లేచి. వీళ్ళందరూ నరాల పట్లు వదిలేస్తాయి. వాళ్ళకాళ్ళు పాక్కుంటా వాళ్ళని పట్టుకుని బాబోయ్ 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 వాళ్ళు లేచాడు, లెగమని ఏడ్చాడు. వీళ్ళే గబ్బుకులు లేగితే ఏం చేస్తారు? పారిపోవడానికి కాళ్ళు చేతులు పట్లు వదిలేసి నరాలు వీక్నెస్ వచ్చేసి అక్కడే పాగు ఆ నేలట్టుకుని పాకేస్తూ ఉంటారు. ఈ నట్టుకుని ఆడినట్టుకుని ఓ పట్టుకుని పాగుతారు. చచ్చిన వాడు లెగడం. అమ్మా, చనిపోయిన వ్యక్తి బ్రతకాలంటే అతనికి శిలాన్ని బట్టలెక్కిస్తే బతుకుతాడా? నరం ఇంజెక్షన్ చేస్తే బతుకుతాడా? నోట్లో తులసి మొక్క పసరబోతే బతుకుతాడా? చచ్చినోడు బతకాలండి ఎలా బతుకుతాడండి?
కదండి. చనిపోయిన వానికి మరలా ఏం కావాలి? ప్రాణం కావాలి మళ్ళీని. చచ్చినోడు బతకాలంటే అతనికి ఏం అవసరం? ప్రాణం అవసరం అండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ 5వ తరగతి కాడి నుంచి ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఒక మాట అనుకునేవారు. అంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఎలా ప్రాణబెట్టాడో ఇంకా తేటగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు వినండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమును యోగ్యమైనదని మొదటి తిమోతి పత్రికలో మనం చదువుకుంటున్నామండి. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులు. ఎవరు పాపులండి? ఏ భేదము? కాపులు పాపులా? కమ్మవారు పాపులండి? రెడ్లు పాపులండి? బ్రాహ్మలు కాపులా? మాదివారు పాపులా? మాలవారు పాపులండి? మంగళవారు పాపులా? మందులోళ్ళు పాపులా? చెంచోళ్ళు పాపులండి? అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుకరించి మహిమను పొందలేకపోతున్నారండి. యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి. ఎలా అర్పించాడు తెలుసా? ఇద్దరు స్నేహితులు వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో కానించి 5వ తరగతి కానించి ఒక మాట అనుకున్నవారు. ఏమనుకున్నారు తెలుసా? ఒరే, నీకు ఏదైనా అయితేనే నా పేణం ఎడతానరా, నా పేణం ఎత్తానరా అనుకునేవారు. ఇలా అనుకుంటూ డిగ్రీ కాలేజీకి వెళ్ళిపోతున్నారు. ఎదిగిపోయారు. వాళ్ళ సంవత్సరాల తరబడి అదే మాట అనుకుంటున్నారు. ఎక్కడ ఎదిరైనా నీకు ఏదైనా నా పేణం అడ్డేస్తాను రోయ్ అనేవారు. ఇద్దరును సైకిల్ మీద వెళ్ళి చదువుకొని వచ్చేవారు. ఒక రోజున ఏం జరిగిందంటే, ఒకడే స్కూల్కి వెళ్ళాడు, ఒకటి ఇంటి కూడా ఉండిపోయేది పని మీద. ఆ స్కూల్కి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తున్నప్పుడు అండి, మధ్య నుంచి వచ్చేస్తుంటే అమాంతంగా అతని మీద నుంచి ఒక లారీ దూసుకుపోయింది. ఆ లారీ చక్రాల కింద రక్తము మడుగులో ముద్ద అయిపోయాడు, మాంసం ముద్ద అయిపోయాడండి. ఆ తల్లిదండ్రులు వారందరూ వచ్చి బోర్ను ఏడుస్తున్నారు. అక్కడ అందరికీ ఈ టీవీ, మా టీవీ, మీ టీవీ, మనందరి టీవీ అందరికి వచ్చేసినాయి అక్కడికి. చుట్టూ షూటింగ్ చేస్తున్నాయి. పోలీసులు అందరూ వచ్చేసారు. చాలామంది, వేల మంది గుమిగూడిపోయి ఎవరు ఆ ముఖం మీద రక్తం కాస్త తుడిస్తే, ఈ అబ్బాయి అండి పలానా అండి, ఈ అబ్బాయి పలానా. అందరూ అలా చూస్తున్నారు. ఆ ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళందరూ టేపులెట్ కొలుస్తున్నారు. ఎక్కడ మరణించాడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు, బాడీ ఇక్కడికి వచ్చింది, అదంతా యాక్సిడెంట్, లారీ ఈడ్చుకొచ్చేసిందట. అవన్నీ ఫోటోలు తీస్తున్నారు. ఈలోకి సంగతి ఇంటికడ తన ఫ్రెండ్కి తెలిసింది. రే, నీ ఫ్రెండ్ లారీ కింద పడి చచ్చిపోడురా. చచ్చిపోడా? నిజమేనా? అయ్యో చచ్చిపోడరా బాబు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసారు. ఈటీవీ, మా టీవీ, ఎన్టీవీలు వచ్చేసి అక్కడ ట్యూషన్ చేస్తున్నాయి. అప్పుడే రిలీజ్ అయిపోతుంది, టీవీలోకి వచ్చేస్తుంది ఇక బాడీ. అమ్మో, అలా జరిగిందా? సరే, వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుకున్న మాట జ్ఞాపం వచ్చింది. ఇంటికాడ నుంచి మెయిన్ రోడ్డు ఇక్కడ ఈ అబ్బాయి. రెండవడికి ఆ వార్త తెలిసింది. ఇటువైపు నుంచి బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు చాలా ఫాస్ట్గా వస్తుంది, ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి. అటు ఇటు చూసాడు, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ స్పీడ్గా వచ్చేస్తుంది. అమాంతంగా ఈ అబ్బాయి దాని కింద పడిపోడు, బస్సు కింద. ఇతని నుంచి అన్ని చక్రాలు ఎక్కేసినాయి. తప్పడైపోయాడండి. రక్తం మడుగులు కొట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. ఈ సంగతి అక్కడ ఉన్న పోలీసులకి, ఆ షూటింగ్ చేసేవాళ్ళకి, విలేకరులకి అందరికీ తెలుస్తాయి. వాళ్ళందరూ కెమెరాలు పట్టుకొని, ఆ పోలీసు వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకుని, జీపులు వేసుకుని అక్కడక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఎవరు చచ్చిపోడంటని వాళ్ళందరూ ఆ బాడీ నాకు వదిలేసి వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు. అయ్యయ్యో ఇదేంటి ఇలా జరిగింది బాబో, ఇలా జరిగింది ఏంటి, ఒక్కరోజునే ఇలా చనిపోయేటి, వీళ్ళు బతుకుండగానే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం పెడతాను అనుకునేవారండి వీళ్ళు అని ఆ ఎరిగినోళ్ళు అనుకుంటున్నారంట. ఇలా చూడండి, ఇప్పుడు చూడండి, ఈ రెండోసారి చనిపోయిన అబ్బాయి ప్రాణం లేచి అక్కడ చనిపోయి ఉన్నాడే ఆ బాడీ అందులోకి వెళ్ళింది. అతడు దిగ్గున లేచి తన సైకిల్ వేసుకుని వచ్చేస్తున్నాడు. చిన్న రవ్వంత రక్తపు మరక కూడా లేదు. అతడు సజీవుడే ఇంటికి వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ ఇక్కడ ఈ బాడీని చూస్తున్నారు. ఎవరో చూసి చెప్పారంట, ఏమంటే ముందుగా చచ్చిపోయాడే అబ్బాయి, అతను లేచి వచ్చేస్తాను చూడండి, ఒక రక్తపు మరక కూడా లేదు, సైకిల్ కూడా ఏం లేదు, భలే ఉంది, భలే తయారైపోయింది, వచ్చేస్తాను చూడండి అండి అని ఈ కెమెరాలన్నీ మళ్ళీ పెట్టి వీళ్ళందరూ పరుగు పనులు ఎదురుకెళ్ళి, ఎవరు ఎలా బతికారు, నువ్వా ఎలా చచ్చిపోయి కదా, ఎలా బతికంటే ఏమో నేను లేచాను వచ్చేస్తున్నాను నేను అని వీళ్ళందరూ అలా చూస్తుంటే ఈ అబ్బాయి మళ్ళీ రెండోసారి చచ్చిపోయిన అబ్బాయి ఈ అబ్బాయి లేచి కూర్చున్నాడంట.
భలే ఉంది కదా. ముందుగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? నువ్వు నేను. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడి ఉన్నాం. చచ్చినోడు బ్రతకడానికి ఏది అవసరం? ప్రాణం అవసరం. ఆ ప్రాణదాత సెకండ్ టైంలో చనిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు. నమ్ముతున్నవి మాట. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడి ఉన్న మానవుణ్ణి బ్రతికించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడండి. నీకు ఇంకా నమ్మకం కలగలేదా నీకోసం చనిపోయాడని? ఇంతగా విశ్లేషించి తేటగా తెలుగులో ఇలా చెప్తానే నీకు అర్థం అవట్లేదా? ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? ఎంతకాలం నన్ను కాదని వెళ్ళిపోతావు? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని లేఖనము స్పష్టంగా మాట్లాడుతుందండి. ఈ లోకములు ఎన్నో రక్తాలు ఉన్నాయి, ఎన్నో బలు నడిపిస్తున్నాడు మానవుడు అండి. వారి పాపాలు పరిహరించబడతాయని. ఏ రక్తములో పాప క్షమాపణ లేదు. యేసు క్రీస్తు చిందించిన కల్వరి రక్తం ద్వారానే పాప క్షమాపణ. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసేటువంటి గొప్ప శక్తి, ఎనర్జీ దానికి ఉంది. లోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. లోకములున్న పాపమంతా పోవాలంటే, పరిహరించబడాలంటే ఒక పుణ్యాత్ముడు బలైపోవాలి. ఎవరయ్యా పుణ్యాత్ముడిని వెలికి చూస్తే ఎవరున్నారు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అతడు వరపుత్రుడై ఉండాలి, అతడు పరిశుద్ధుడై ఉండాలి, అతడు పుణ్యాత్ముడై ఉండాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతాడు. సోదరి సోదరుడా, యేసును నమ్ముకో, నిత్యరాజ్యాన్ని సంపాదించుకో. యేసు వల్లనే రక్షణ ఉన్నది, ఆయన వల్లనే రక్షణ. మరి ఏ నామమున మనకు రక్షణ కలుగుదండి? ఈ నామమునే మనం రక్షణ పొందవలను. ఈ నామమునే మనకు రక్షణ. ఈ రక్షణ ఉచితం. నువ్వు వెండి బంగారం పెట్టి కొనక్కర్లేదు. ఉన్న చోటనే ఉన్న పాటున ఎక్కడ ఉన్నావు అక్కడ తల వంచి మోకాళ్ళ వంచి యేసు ప్రభు నేను పాపిని ఒక్క మాట అంటే చాలు, ప్రభు నీ పాపను క్షమిస్తాడు. నీ కాలికి తిప్పల్లో కానీ ఖర్చు లేదు. ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు నీ పాపాలు పోగొట్టుకోవడానికి. నీ కాలికి తిప్పలేవు, కానీ ఖర్చు లేదండి. ఉన్న చోటనే ఉన్న పాటన యేసు ప్రభువా నేను పాపని, నన్ను క్షమించయ్యా. అవును, నీవు నా కోసం చనిపోయావని తెలిసింది. అపరాధిని నేను, పాపిని నేనయ్యా, దొంగని నేను, దోషిని నేనయ్యా, హంతకుని నేను, వ్యభిచారిని నేనయ్యా, నన్ను క్షమించయ్యా. ఒక్క మాట అంటే చాలండి, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమాగుణం కలిగిన వాడండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం. దేవునికి కావాల్సింది నువ్వు. నీ వెండి బంగారాలు కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు. దేవునికి కావాల్సింది నువ్వు కావాలి. ఎంత ఘోర పాత్ములనైనా ప్రేమించును రారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. పాప భారముతు రారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించున్. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎవరైనా ఉన్నారా? ఆయన ప్రేమకు సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన ప్రేమకు వెలగట్టగలదువా? ఎంత ఇవ్వగలదు ఆయన ప్రేమకు నువ్వు? అడవులోని వేసవకాలంలో ఒక మగజింక, ఆడజింక ఆ కొండల మీద దాహమయ్యి
నీళ్లు లేక తెల్లవార్లు తిరుగుతూ ఉండగా ఎప్పటికో తెల్లవారుతుండగా ఒక చిన్న గుంట 3 గ్లాసులు ఎన్ని నీళ్లు ఉంటాయి, చిన్న గుంటలో నీళ్లు దొరికినాయంట. అమ్మయ్య, దేవుని దయ వల్ల నీళ్లు దొరికినాయండి అని భార్య తన భర్త తనగా, అవును మన దేవుడు గొప్పవాడు కదా అని సంతోషించి, భర్త ఏమన్నాడంటే, నువ్వు స్త్రీవి కదా, బలహీనం ఘట్టం కదా, ముందు నువ్వు తాగు అన్నాడంట. అయ్యో అలాగనకూడదండి, మీరు పురుషులు కదా, మీరే తాగండి అని అంటే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని మాట్లాడుకుంటున్నారంట. మీరు తాగండి అంటే తెల్లారిపోతుంది, మళ్ళీ ఎవరిని చూస్తే మళ్ళీ చంపేస్తారు, తాగు మీరు త్వరగా అంటే మీరు తాగండి. అయ్యో నువ్వు తాగమ్మాయి, నేను తాగనండి. అయ్యో మీరు తాగండి, నేను తాగను, నువ్వు తాగు. తెల్లారిపోతుంది, అయ్యి బాబు ఎవడని వస్తే మళ్ళీ బాణాలు చంపేస్తారండి అంటే, సరే మన ఇద్దరం కలిసి తాగుదామని 2 మూతలు అందులో పెట్టినాయి అంట. 5 నిమిషాలైంది, నీళ్లు తరగట్లేదు. 10 నిమిషాలైంది, నీరు తరగట్లేదు. పావుగంట అయింది, సూర్యుడు ఉదయించేశాడు. ఎందుకు తెలుసా? నా భర్త తాగుతాడు, చనిపోతే నేను చనిపోతాను, నా భర్త బ్రతికుండాలని భర్త మీద ప్రేమ. నా భార్య తాగుద్ది, చనిపోతే నేను చనిపోతానని భార్య మీద ప్రేమ అండి. అంతకంటే ప్రేమ కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఎంత ఘోర పాపినైనా ప్రభు ప్రేమిస్తున్నాడండి. ఈ రాత్రి దేవునికి కావాల్సిన నీవు బ్రదర్ సిస్టర్ ఎంతకాలం అలాగా మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవునికి ఇస్తున్నావు, హృదయం మార్చుకున్నావా, బ్రతుకుని మార్చుకున్నావా? దేవుడు కావాలి, దేవుడిని అడుగుతున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు వలనే రక్షణ, ఆయన ద్వారానే మోక్షరాజ్యము, ఆయన ద్వారానే వైకుంఠానికి వెళ్ళే మార్గము, ఆయనే నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు ఎవడనో. మోక్షరాజ్యానికి వెళ్ళాలంటే, వైకుంఠానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే, మరి ఎవరి ద్వారా కాదండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం, నా ద్వారా తప్ప. ఆయన రాజ్యానికి రావడానికి అధికారం ఉందా నీకు బ్రదర్ సిస్టర్? ఆయన రాజ్యం రావడానికి అధికారం ఉందా? యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటాయి. తన్ను అంగీకరించే వారికి, తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తాడండి. తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఏమిస్తాడు? దేవుని పిల్లలయ్యే అధికారం. మాట్లాడటండి, దేవుని పిల్లలు అవటం అంటేనండి. ఏమండి, దేవుని పిల్లలు అవ్వాలంటే ఒక అధికారం కావాలి. దేవుడు ఐఎస్ఐ ముద్ర కొట్టాలి మీద. ముందు అంగీకరించు, తన్ను ఎందరు అంగీకరించరు, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం అండి. అంగీకరిస్తావా, తృణీకరిస్తావా? యెహోయాకీముని తృణీకరిస్తావా, యెహోషువలే అంగీకరిస్తావా? యెహోయాకీము తృణీకరించి తన మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు. కుక్క చావు చనిపోయాడు. భయంకరమైనటువంటి చావు, ఎవరు మీద పడి ఏడ్చేవాళ్ళు లేరండి. యెహోషువ జీవితము దీవెనకరంగా సాగింది. మరణం కూడా జయ జీవితాన్ని కొనసాగించి 110 సంవత్సరాలు చనిపోయి తర్వాత హాయిగా ముగించాడండి. ఎంతకాలం అండి దేవుని నమ్ముకోకుండా? ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవునికి నువ్వు కావాలి. ఈ రాత్రి దేవుడు ఈ కూటాన్ని ఎందుకు ఏర్పడిస్తాడంటే నీ కొరకే. ఒకరి మోకరాకులు చూసుకోవడం కాదండి ఇక్కడికి వచ్చింది. అమ్మా బ్రదర్, ఒకరి మోకరాకులు చూసుకోవడం కాదండి, దేవుని మాట వినడానికి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? రేపు అక్కడ ఎలాగో తప్పించుకోగలదామండి? అక్కడ తప్పించేవాళ్ళు ఎవరు రారు. అర్థమైందండి? దేవుని మాట వినండి, దేవుని మాట నమ్మండి, ఆయన అంగీకరించండి. తన్ను ఎందరు అంగీకరించుతారు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఏమిస్తాడండి? దేవుని పిల్లలయ్యే అధికారం. ఉందా నీకు అధికారం? మందిరానికి వచ్చే అధికారం ఉంది నీకు, పాటలు పాడే అధికారం ఉంది, బైబిల్ చదివే అధికారం ఉంది కదండి, కీర్తనలు పాడే అధికారం ఉందండి, బరకాలేయడానికి అధికారం ఉంది, బాక్సులు మోయడానికి అధికారం ఉంది. దేవుని పిల్లలయ్యే అధికారం సంపాదించుకున్నావా?
ఆయన అంగీకరించావా? పెళ్లి చూపుల్లోనే ఇటు ప్రక్కన అబ్బాయిని అటు ప్రక్కన అమ్మాయిని కూర్చోబెట్టి పెద్దలు కొన్ని నిమిషాలు వదిలేస్తారండి, చూసుకోండి అని. వీళ్ళు చాలాసేపు ముఖాల కింద కొంచెం చూసుకోరు. ఆ పక్కన ఈ పక్కన పెద్దోళ్ళు వచ్చి, పిల్లాయ్ ఎంతసేపు అలాగ ముఖం తలంచి కూర్చుంటా చూడు, ఒకసారి చూడు పిల్ల, అయ్యా బాయ్ బాబు చాలా ఎండెక్కిపోయింది చూడు, మరి నువ్వు చూస్తే అయిపోద్ది గమ్ముని కదండి. అబ్బాయి కూడా మొగ్గైపోయి ముడుచుకుని కూర్చున్నాడు. ఒరే బాబు రే, నువ్వు ఇలా కూర్చుంటే మరి 1:30 అయిపోయింది, ఎప్పుడు తింటారు భోజనాలు? ఎస్ఆర్ నువ్వు చెప్పాలి, మీరు గమ్ముని చూడండి, ఒకసారి మొక్క చూసుకోండి. వాళ్ళిద్దరు గెడ్డలు పట్టుకుని ఇద్దరు లేపారు. వాళ్ళు నవ్వుకుంటూ చూసుకున్నారు. వాళ్ళు నవ్వుకుంటూ చూసుకున్నాక పెళ్ళయింది కనుక పిల్లలు కన్నారు. అర్థమైందా? వాళ్ళు అంగీకరించాకే పెళ్ళయిందండి. పెళ్ళి అవ్వకపోతే, అంగీకరించకపోతే పెళ్ళి అవుద్దండి. ఒక ఊళ్ళో ఇలాగే జరిగింది. అమ్మాయికి ఇష్టం లేదంట, బలవంతం చేసేసారు పెళ్ళి. అప్పుడు పూలరెచ్చాలు, ఊరేగింపులు. పూలరెచ్చ తెల్లారు 4 గంటలకి ఎక్కిస్తున్నారు. పెళ్లి కొడుకు ఎక్కేశాడు, పెళ్లి కూతురు ఎక్కలేదు. వాళ్ళు ఎక్కమంటాడు, నేను ఎక్కనట్టుంది. అంతే, నేను ఎక్కితే వాళ్ళ మేనమ్మ పెళ్లి మధ్య చేశాడు వెనక నుండి. అప్పుడు ఎక్కింది లోనికి. ఎక్కి ముఖం ఈ పక్కటి కూర్చుంది. ఆ పిల్లడు నిదానం చూసి కూర్చున్నాడు. ఆ తెల్లవారుజాము 4 గంటల నుంచి ఊరేగింపులు, డప్పులు మేళాలు వేసుకుని గ్యాస్ లైట్లు ఎత్తుకుని తిరగాలి ఊరేగింపులను. ఎప్పుడుది ఇది? 50 ఏళ్ల క్రితం నాటిది సంగతి. పూల రిక్షాలు ఎప్పుడు దూకేసిందో ఆ పూల రిక్షా దూకేసి పారిపోయింది ఇంటికి. ఈ పెళ్లి కొడుకేమో మాట్లాడతలేదు. ఎదరికెళ్ళి 2 ఈతలు దాటగా పిల్ల ఎదురైనా నడుతుంటే ఏమో. సరే, తెల్లారింది, స్నానం చేశారు. ఎక్కడుంది ఎత్తితే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందండి. ఎలాగెళ్ళిపోయింది? పారిపోయింది. పరుగు. సరే, ఆ పిల్లోడిని తయారు చేసి పాపం బట్టలు వేసి పంపించేయాలరా. రాత్రి మీద 3 రోజులైంది పెళ్ళి అయింది. ఇవాళ మీ అత్తరింటికి వెళ్ళాలి, ఇల్లు పిల్ల వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళరని పంపించారు. నడుచుకుంటూ వెళ్ళారు. సైకిల్ కూడా లేవు. ఆ పిల్ల నుంచోనండి గుమ్మం కాడ. అబ్బా, నీలంపేటకి వచ్చేస్తున్న కళాకారుడా, ఎవడరా రమ్మన్నది నిన్ను ఇక్కడికే? పిల్ల చేయలేదండి కాపురం ఆఖరికి. దేవునిని ఇష్టమైతేనే నమ్మండి అమ్మ. తన్ను ఎందరు అంగీకరించరో అమ్మ, అర్థమైందా? అనగా తన నామమునందు విశ్వాసముంచే వరకు అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం కావాలి. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే అధికారం కావాలండి. దేవుని పిల్లలయ్యే అధికారం, అంగీకారం కవుతరాలి. దేవుని ప్రేమను గుర్తించండి. దేవుని వాక్యం చదవండి. ఆయన ప్రేమ ఎత్తు, వెడల్పు, లోతు, పొడవు ఎంతో చూడండి. ఒకసారి రుచి చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని అంటున్నాడు వాక్యం అండి. అంగీకరించండి. ఆయన్ని అంగీకరించకుండా ఇష్టపూర్వకంగా ఇష్టం లేకుండా నమ్మొద్దండి. చాలామంది ఇష్టం లేకుండా నమ్మి చాలామంది అబ్బెబ్బే యథారాజా తథాప్రజ అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. అలాగొద్దండి. నమ్రతగా ఉందాం, ఇష్టపూర్వకంగా నమ్ముకుందామండి. ఎంత ఇష్టపూర్వకంగా పాపం చేశామో అంత ఇష్టపూర్వకంగా విడిచిపెట్టి మనకిష్టుడైన దేవుని నమ్ముకుందాం. ప్రేమగల దేవుణ్ణి. ఆయన లోక పాపమును అయా మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు సిలువలో వ్రేలాడగొట్టబడ్డాడు, సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3 దినం మృత్యుంజయుడై లేచాడు. నమ్ముతావు ఈ మాట? నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమనే వాక్యం అంటుందండి. నమ్మండి, వాక్యం చదవండి, వాక్యం నమ్మండి, వాక్యం చదవండి, వాక్యాన్ని వినండి. సంపూర్ణంగా వాక్యం వినండి. ఏది మేలు, ఏది కీడు, ఏది మరణము, ఏది జీవము, ఏది చీకటి, ఏది వెలుగు బాగా విని గ్రహించిన తర్వాత అప్పుడు మీరు తీర్మానం చేసుకోండి. త్వరపడి బాప్తిసం తీసుకోవద్దండి. మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. మారు మనసు లేకుండా బాప్తిసాలు వద్దండి. వాక్యం బాగా వినండి. దాని లోతు ఎంత, ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, పొడవెంత గ్రహించండి. దేవుని నమ్ముకుంటే ఏంటి, నమ్మకపోతే ఏంటని సత్యాన్ని తెలుసుకోండి. ఆ తర్వాతే మీరు తీర్మానం చేసుకుని దేవుని అంగీకరించండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. పరిశుద్ధులే దేవుని చూస్తారు.
హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిదరని వాక్యం తేటగా మాట్లాడుతుంది. రేపు దేవుని ముఖాముఖిగా ఆయన సన్నిధిలో చూడాలంటే మన హృదయాలు శుద్ధవ్వాలి, మనం పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తు స్వారూప్యం అనందు ఏర్పడే వరకు కూడా మనం శ్రమలు పొందాలండి. ఆయన పోలికలు మనం జీవించాలి, ఆయన మాదిరిగా మనం జీవించాలండి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. నమ్ముతావా? ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ఈ రాత్రి యేసయ్య నేను పిలుస్తున్నాడు. సాకులు చెప్పొద్దు, కుంటి సాకులు చెప్పొద్దు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, వాయిదాలు వేయకో. ఇదే మిక్కిలు అనుకోమని సమీది రక్షణ దినము. టుడే, రేపుకు రూపు లేదు. రేపు అనే మాట పలకొద్దండి. రేపు ఎలా ఉంటుందో నీకు తెలీదు, నాకు తెలియదండి. ఈ రాత్రి ప్రభు నేను కోరుతున్నాడు, దేవునికి నువ్వు కావాలి. దేవుడు నేను ఇష్టపడుతున్నాడు. మనసు మార్చుకో, బ్రతుకును మార్చుకో, నీ నోటితో ఒప్పుకో. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు. అర్థమైంది మాట? యేసు ప్రభువని అర్థమేంటి దానికి? యేసు ప్రభువని. ప్రభువులని ఎవరిని అంటారండి? రాజ్యాన్ని పరిపాలించే రాజులని ఏమంటారు? ప్రభువులు అంటారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఇక నన్ను ఏలువాడు నా ప్రభు యేసు. అప్పుడు అర్థమైందా? నన్ను ఏలుబడి చేసేవాడు నా ప్రభు యేసుక్రీస్తు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఏమా రక్షించబడ్డావా? మొన్నేనండి రక్షించబడ్డాను, మొన్నే ముంచారు నన్ను అంటుంది. మొన్న ముంచారంట, అది రక్షణ అంట. ముంచడం రక్షణ కాదా? మారు మనసు పొందముందా? మారు మనసు పొందు. మార్పు లేకుండా దేవుని నమ్ముకోవద్దా? మొన్నే తీసుకున్నానండి రక్షణ అండి. ఏంటి తీసుకున్నావు? టిక్కెట్ ఏంటిది? మొన్న తీసుకున్నావా? యేసు ప్రభు అని నమ్ము. దేవుడు ఆయనను మృతుల నుండి లేపినని నీ హృదయం ముందు విశ్వసించడలా నువ్వు రక్షింపబడతావు. నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయం ముందు నమ్మాలి, నమ్మకం రావాలి. ఆయన ప్రేమ గలవాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. తలలుంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, సోదరి, సోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నువ్వు కావాలి. యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడండి. నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల ప్రభు నిన్ను కోరట్లేదు. నీ దగ్గర ఉన్నట్టు మణులు మాణిక్యాల ప్రభు కోరట్లేదండి. దేవునికి కావాల్సింది నీవు. నీ ఉన్నతమైన చదువులు, నీకు ఉన్నతమైన లక్ష్యాలు దేవుడు అడగట్లేదండి. నువ్వెంత ఘోర పాపమైనా, నువ్వెంత దొంగమైనా, నువ్వెంత పాపి అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నువ్వు కావాలి. దేవుని దగ్గరికి వస్తావా? ప్రభు నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అబద్ధాలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు, రేపు మాపను వాయిదాలు వేయకండి. ఎంతకాలం అండి? ఎంతకాలము సోదరుడా, సోదరి? దేవుని నమ్ముకోవడానికి ఎంతకాలం అండి? అంచె దినాలు ఉన్నాం, దుర్దినాలు ఉన్నాము, అపాయకరమ దినాలు ఉన్నాము. ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి, దిక్కుతోచనటువంటి దినాల్లో ఉన్నాం. ఎంతకాలము దేవునికి దూరంగా జీవిస్తావు? సాకులు చెప్పొద్దు, ప్రభు నమ్ముకో. దేవుని ప్రేమిస్తున్నాడు. దేవునికి కావాలి నువ్వు. యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించమని ఒక్క మాట అంటే దేవుని ప్రేమించి నీ పాపము నన్ను క్షమించడానికి రుజువతు చేస్తాడైనా.